రండిరా, నీకు ఉదయానే ఆట మొదలుపోయింది కదూ. అమ్మా, సీతాకోకచిలుక చేతిపైన కూర్చుంది. అదృష్టం నువ్విది. రా, లోపలికెళ్ళి తినేద్దాం. నానికి కూడా అలసటగా ఉందేమో. నిద్రే వస్తుంది. అబ్బా, కిటికీ దగ్గర ఎండెంత బాగుంది. చూడు, పిల్లి సరిగ్గా నాలాగా ఆపైకి వంపేస్తుంది. వెనక్కి వెళ్ళిపోకూడదప్పుడే. కాస్త బయట ఏముందో చూస్తాను. జాగ్రత్తగా అడుగులు వేరా, మార్గం తడిగా ఉంది. బాగా పుదులలో దూకించుకు, సర్దుకు చెప్పులు లేవు కదా. చూడమ్మా, సీతాకోకచిలుక ఎంత బంగారమైంది. ఆడుకోరా, కానీ ఎక్కువ దూరం పోకూడదు. రమేష్, లోపలికి తీసుకెళ్తారా? వస్తున్నానన్నా. ఎంత చక్కగా వెళ్తున్నాయో, ఒక్కటి కూడా తప్పడం లేదు. నాయన చెప్పినట్లే చేశాను అమ్మా. చూడు, ఇవి ఎంత మెరిసిపోతున్నాయో. అవును, నీ చేతి వాటం కూడా మెరిపే. రేపు మార్కెట్ కి తీసుకెళ్తాం. సరే అమ్మా. హాయిగా వాసన వస్తుంది కదూ. కాస్త ఆగు, ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది. ఆ రుచికి నువ్వు మురిపించబడతావు చూడు. అమ్మా, ఉడికింది అనుకుంటున్నా. ఇంకా కాసేపు కలుపు బాబు, రుచి బాగా పుడుస్తుంది. వాసన చాలా బాగుంది. నీ చేతితో కలపడం వల్లే కదా. చూడు, మంట పైనికి రావడం లేదు కదా. నేను పంచికొడతా. చాలా బాగుంది. రుచి కూడా ఖచ్చితంగా ఉంటుందండి. చూడు గుమ్మడికాయ, నీకోసం చికెన్ తిన్నావా? అయ్యో, ఎంత ముద్దగా తింటుందో. పిల్లాడికి తిండి ఇచ్చి సంతోషంగా ఉన్నాడు చూడుము. ఇదే కదా మన ఆనందం. మళ్ళీ తినేద్దాం. ఆకాశం ఇప్పుడు రాధ చెబుతోందిలో ఉంది కదా. అవును. ఓ చూడు, ఒక తార. చూసా. కోరిక పెట్టేశావా? పెట్టేశాను. మంచి కోరికే అని నమ్మకం. అవును, ఇవన్నీ మన కష్టం చూసినట్లు అనిపిస్తోంది. ఇంకా ఎంత దూరం వెళ్లాలో ఎవరికి తెలియదు. కానీ ఈ రాత్రి చాలా ప్రశాంతంగా ఉంది. మనం చేసిన వరకు భూమి కూడా నవ్వుతోందనిపిస్తోంది. రోజు చాలా బాగా పనిచేసావు కదా. నీ పక్కనే ఉండగా అలసట అనిపించదు. మన గీతలు వినగానే పల్లెంత లేవడం చూడు. ఇలాంటిదే సరిపోతుంది నాకు. నీ నవ్వు, ఈ పొలాల గాలి. మరి ఇంకేమి కావాలి?